49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సాయి చంద్ మరణం ఆయన కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. భౌతిక కాయాన్ని చూసి సాయి చంద్ భార్య రజనీ ఏడ్చిన తీరు చూసిన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లాడని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చింది. అయితే వీరిద్దరి జంటలాగే వీరి ప్రేమ కథ కూడా చాలా అందంగా ఉంటుంది. అది 2002 సుందరయ్య విజ్ఞాన కేంద్రం. ఓ కాలేజ్ ఫేర్వెల్ ఫెస్ట్ జరుగుతోంది. అక్కడ స్టేజ్ పైనే ఓ అమ్మాయిని చూశాడు సాయి చంద్. ఆమె ఎవరో కాదు, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న రజనీ. రజనీని చూడగానే ప్రేమలో పడ్డాడు సాయి చంద్. ఆ సమయంలో తనతో మాట్లాడకుంటే ఎక్కడ మిస్ అవుతుందో అని భయపడి వెళ్ళి రజనీతో మాట్లాడినట్టు సాయి చంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఫోటోగ్రాఫర్ పిలిచి రజనీతో ఫోటో దిగాడు సాయి చంద్. ఇద్దరు కళాకారులు కావడంతో తరచూ ప్రోగ్రామ్స్లో కలుసుకునేవాళ్ళు. సాయి చంద్ రజనీల పరిచయం ఫ్రెండ్షిప్గా మారింది. ఆ క్రమంలోనే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమే. కానీ ఎవరు ముందు బయటపడతారా అని ఇద్దరూ ఎదురు చూశారు. రజనీ కంటే ముందే సాయి చంద్ ఆమెకు ప్రపోజ్ చేశారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సాయి చంద్ ప్రేమను ఒప్పుకున్నారు రజనీ. వారిద్దరి ప్రేమ అలా స్టార్ట్ అయినట్టు సాయి చంద్ గతంలో చెప్పారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. పార్కుల వెంట తిరుగుతూ టైం వేస్ట్ చేయకుండా చదువులు పూర్తి చేశారు. ఇద్దరూ కెరీర్లో సెట్ అయ్యాక పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నట్టు సాయి చంద్ తెలిపారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో తాను సాయి చంద్ను ప్రేమిస్తున్నట్టు రజనీ ఇంట్లో చెప్పేసింది. సాయి చంద్ అప్పటికే తెలంగాణ ఉద్యమంలో పేరున్న కళాకారుడు కావడంతో ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. అలా 2002లో ప్రపోజ్ చేస్తే 2011లో ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అమ్మలేని లోటును తన భార్య రజనీ తీరుస్తుంది అంటూ సాయి చంద్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సాయి చంద్ రాసిన ప్రతి పాట మొదట తన భార్య ముందే పాడేవాడు. ఏ తప్పులున్నా ఆమె సరిచేసేది. జీవితంలో ఎదుగుతున్న సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ప్రతి విషయంలో భర్తకు సపోర్ట్గా ఉండేది రజనీ. ఇలా ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా సాగిన వాళ్ళ ప్రయాణం సాయి చంద్ మరణంతో విషాదంగా మారిపోయింది.